మాట్లాడట్లేదు, వాళ్ళ నాయకత్వం మాట్లాడట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు బానిసలు ఇప్పుడు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ అనే ఒక ఆయన బానిసత్వం చేస్తున్నాడు, వీళ్ళు ఒక బానిసత్వం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలు ఇప్పుడు తణుకులో నిన్న కొట్టుకోబోయారు, అయినా కొట్టబోయారు. అట్లాగే మొన్న దగ్గరకు కూడా రానిలేదు, వేదికలు కూడా ఎక్కనిలేదు చాలా చోట్ల. అయినా సరే కార్యకర్తలు అది కనుక మీరు మమ్మల్ని కనుక ఏమన్నా అన్నారంటే మిమ్మల్ని వైసీపీ కోవట్లు అంటాం, తోసేస్తాం అంటాడు ఆయన. అట్లాగే ఖచ్చితంగా చంద్రబాబు లేకపోతే అసలు రాష్ట్రం ఏమైపోతుందో కాబట్టి నేను దేశం కోసం రాష్ట్రం కోసం ఆలోచించానంటాడు ఆయన. పురంధేశ్వరు వచ్చేటప్పటికి దేశం బాగు కోసం అని చెప్పేసి మేము ఇదంతా చేస్తున్నాం ఆవిడ చెబుతుంది. కరెక్టే. మరి ఇప్పుడు నువ్వు దేశం కోసం నువ్వు రాష్ట్రం కోసం అంటే మరి తెలుగుదేశం పార్టీ ఎవరి కోసం చేస్తుంది? అది వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ గారు? రాష్ట్రం కోసం వాళ్ళిద్దరే త్యాగం చేయాలా? అసలు త్యాగం చేయాల్సింది ఎవరు? ఈసారి పవర్ పోతే సర్వనాశనం అయ్యే పార్టీ ఎవరు? తెలుగుదేశం కదా. మరి వాళ్ళకి లేనటువంటి ఫీలింగు వీళ్ళిద్దరికి ఏంటి? వీళ్ళ కార్యకర్తలకు అవమానం జరుగుతున్నా, కార్యకర్తలు వేరు మేము వేరు అనే స్టేజ్కి వచ్చేసారు. అంతమించి ఏం లేదు. కార్యకర్తలు ఇప్పుడు లేకపోతే అతను అడిగింది కరెక్టే కదా, పోతిన మహేష్ అడుగుతుంది ఏంటి? ఇన్నేళ్ల నుంచి చేశాక నువ్వు ఎట్ట తీసేస్తావు? అసలు అర్థమే ఉంది దాంట్లో? త్యాగాలు మనమే ఎందుకు చేయాలని కదా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నది. త్యాగం చెయ్యి, నువ్వు దానికి ఒక లిమిట్ ఉండాలి కదా. నీకు బలమైన సీట్లు మొత్తం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి పనికిరాని సీట్లు నువ్వు తీసుకుంటే ఇంకా త్యాగం ఎందుకు అవుతుంది అందులో బేసిక్ గా? పైగా వర్మ ఎన్ని మాటలు మాట్లాడాడు ఇప్పుడు, సరే చెప్పాడు కానీ ఏంటి అక్కడ డామినేషన్ తందే కదా. అక్కడ ఉన్న జనసేన కార్యకర్తల పరిస్థితి ఏంటి, బతుకేంటి వాళ్ళ పిఠాపురంలో? వర్మ చెప్పినట్టు నడుచుకోవాలి, ఇంకెందుకు వీళ్ళు పార్టీని నడుపుకోవడం, పార్టీని నమ్ముకోవడం? ఇద్దరి మధ్యన సమన్వయం అంటే ఇద్దరితో